హాయ్ ఫ్రెండ్, పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయం అండి. పాదగయ అని కూడా అంటారు. ఈ పాదగయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉందండి. ఇది భారతదేశంలో త్రిగయ క్షేత్రాల్లో ఒకటండి. 3 గయాలు ఉన్నాయట. ఆ గయలో ఇది ఒకటట. ఇక్కడ దక్షిణ కాశీ అని కూడా ఈ క్షేత్రాన్ని అంటారు. గయాసుర అనే శక్తివంతమైన భక్తుడి శరీరం 3 భాగాలుగా విభజించబడిందంటండి. అతని శిరస్సు బీహార్లోని గయాలో, నాభి భాగం ఒరిస్సాలోని జాజ్పూర్లో, నాభిగయ అని అక్కడ ఇంకోటి ఉందట అక్కడ, మరియు పాదాలు ఇక్కడ పిఠాపురంలో పడ్డాయని, అందుకని పాదగయ అని పేరు వచ్చిందని అంటారండి. కాశీ వెళ్ళలేని వాళ్ళు ఈ పాదగయలో దక్షిణ కాశీ అని పిలుస్తారు కాబట్టి ఈ పాదగయలో పిండ ప్రదానాలు అవి జరుపుకుంటూ ఉంటారండి. మాకు తెలిసిన వారు చాలామంది ఇక్కడికి వచ్చి పిండ ప్రదానాలు అవి చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ మాళాయ పక్షంలో ఇక్కడ బాగా వస్తూ ఉంటారండి. మేము మాళాయ పక్షం వెళ్ళిన వెంటనే వచ్చాం కాబట్టి ఇక్కడ వాటర్ కొంచెం మురికిగా అనిపించింది. చాలా బాగుందండి ప్రదేశం. కాకపోతే అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇక్కడ నందీశ్వరులు చాలా పెద్దగా ఉన్నారండి. ఈ ఆలయంలో కుక్కుటేశ్వర స్వామి ప్రధాన ఆలయంగా చెప్తారండి. స్వామివారు స్వయంభూ స్ఫటికలింగం రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ. ఈ ఆలయంలో ఏకశిలా నంది విగ్రహం కూడా ఉంది, ఇందాక చూపించాను. ఇది లేపాక్షి నంది తర్వాత 2వ అతిపెద్ద నంది అంటండి. దత్తాత్రేయ స్వామి జన్మస్థలం పిఠాపురం, శ్రీవల్లభవారి జన్మస్థలం కూడా పిఠాపురమేను. స్వయంభూగా దత్తాత్రేయ స్వామి విగ్రహం ఇక్కడ పూజలు అందుకుంటుందండి ఈ ఆలయంలో. ఇది దేశంలో మరెక్కడా లేదు అని చెప్పి అన్నారు. ఇది ఇతర దత్తక్షేత్రాల్లో కేవలం పాదుకలు మాత్రమే ఉంటాయట, ఇక్కడ స్వామి స్వయంగా ఉన్నారు అని చెప్పి అన్నారు. ఈ ఆలయానికి వచ్చి చక్కగా ఆలయ దర్శనం చేసుకొని ఈ పిండ ప్రదానం అది చేయదలుచుకున్న వాళ్ళు చక్కగా ఇక్కడ చేసుకోవచ్చు అండి. చేసుకొని ప్రశాంతంగా అమ్మవారిని స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. నాకు కుదిరినంత వరకు కూడా నేను తీసి మీకు చూపించడానికి ట్రై చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. స్వామివారిని చూపించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నానండి, అదిగోండి. థ్యాంక్ యూ.